లో నుంచి నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను, అప్పుడు అది పరిశుద్ధమగును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? ఒక అభిషేక తైలాన్ని నువ్వు తీసుకోవాలి. ఆ కాలంలోనేమో అభిషేక తైలం, ఈ కాలంలో ఆరాధన, ప్రార్థన, స్తుతే మన మీదికి ఒక అభిషేక తైలం వలె దిగొస్తుంది. వారు మందిరాన్ని, మందిరములో ఉన్న ఉపకరణములు అంటే ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఇదొక ఉపకరణం. ఈ స్టాండ్ ఉంది, అదొక ఉపకరణం. ఫ్యాన్ ఉంది, అదొక ఉపకరణం. మన భాషలో చెప్పాలంటే వస్తువులు. దేవునికి స్తోత్రం. మందిరములో ఉన్న ఉపకరణములు అనగా మందిరములో ఉన్న వస్తువులన్నీ కూడా ప్రతిష్ఠింపబడాలి, అభిషేకించబడాలి. అప్పుడు అవి పరిశుద్ధపరచబడతాయి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఒక మందిరములో ఉన్న వస్తువునే నువ్వు అభిషేకించాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక మందిరములో ఉన్న ఒక వస్తువే పరిశుద్ధపరచబడాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక మందిరములో ఉన్న ఒక వస్తువే సపరేట్ చేయబడాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మన మందిరములో పాటలు పాడేవారు, మందిరములో వాయిద్యాలు వాయించేవారు, మందిరములో భోజనాలు వడ్డించేవారు, మందిరములోనికి వచ్చి ప్రార్థన చేసేవారు, మందిరములోనికి వచ్చి మందిరాన్ని ఊడ్చేవారు, మందిరములో ఏ పనులు చేసేటువంటి వారైనా మరి వారు ఎంత ప్రతిష్ఠింపబడాలి, వారు ఎంత ప్రత్యేకింపబడాలి. అవునా కాదా? దేవుడు మందిరములో ఉన్న ఒక వస్తువు నేను ప్రత్యేకించు, సపరేట్ చేయి, దాన్ని అభిషేక తైలముతో దాన్ని కడుగు అని దేవుడు స్వయంగా చెప్తా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మనం మందిరం యొక్క పుట్టినరోజుని ఎందుకు చేసుకుంటున్నాము అంటే, ఆ కాలములో మందిరములో ఉన్న వస్తువులన్నిటిని దేవుడు పరిశుద్ధపరిచినట్లుగా ఈ మందిరం యొక్క పుట్టినరోజు ద్వారా, ఈ మందిరం యొక్క యానివర్సరీ ద్వారా దేవుడు ఈ సంఘాన్ని కూడా ప్రతిష్ఠించాలి. ఆమేన్. దేవుడు ఈ సంఘాన్ని ప్రత్యేకపరచాలి. దేవుడు ఈ సంఘములో ఉన్న బిడ్డలను అభిషేకించాలి. ఆమేన్. అది ఉద్దేశం. మందిరములో ఉన్న వస్తువులన్నీ కూడా ప్రత్యేకించబడాలి, పరిశుద్ధపరచబడాలి. అది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, తైలాభిషేకము తీసుకొని దానిని అంటున్నాడు. దానిని అంటే ఏంటిది? దానిని అంటే ఏంటిది? కొన్ని వాక్యం చదవండి, మళ్ళీ వస్తాను, నేను చదువుతా. మరియు నీవు తైలాభిషేకము తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ, ఉపకరణములు అంటే వస్తువులు, అర్థమైపోయింది. మరి దానిని అంటే ఏంటి? దానిని అంటే ఏంటి? ఇంగ్లీష్లో చెప్తే అర్థమైందా? చెప్పమంటే చెప్తా, ట్రై చేస్తా, నాకు రాదు. కానీ అంటే అంత విచిత్రంగా చూస్తూ ఉంటే మాకు తెలుగు రాదయ్య గారు, ఇంగ్లీష్లో చెప్పండి అన్నట్టు చూస్తూ ఉంటే అడుగుతున్నా. చెప్పండి. దానిని అంటే దేనిని? దేనినండి? ఇంకా మందిరమును. అక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. మందిరమునకును దాని ఉపకరణములన్నిటినీ అని రెండు విషయాలు చెబుతూ దానిని, దానిలో ఉన్న ఉపకరణములన్నిటినీ కూడా నువ్వేం చేయాలి? పరిశుద్ధపరచాలి, ప్రత్యేకించాలి. అప్పుడు అవి పరిశుద్ధమవుతాయి అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? ముందు మందిరాన్ని
ఏం చేయాలి? నువ్వు ప్రత్యేకించాలి, మందిరాన్ని నువ్వు ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత మందిరములో ఉన్న వస్తువుల్ని కూడా అభిషేకించాలి, ప్రత్యేకించాలని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? మందిరాన్ని దరిద్రంగా వదిలేసుకోమని కాదు. ఇప్పుడు గుడిలో మక్కు పెట్టుకుంటే చాలదు. దేన్ని ముందు మనం బాగు చేసుకోవాలి? దేన్ని ముందు బాగు చేసుకోవాలి? ముందు మందిరాన్ని బాగు చేసుకోవాలి. ఆ తరువాత మందిరములో ఉన్నటువంటి వాటిని ప్రతిష్ఠించుకోవాలి, బాగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే రెండిటిని దేవుడు అంటున్నాడు. ముందు మందిరం, ఆ మందిరము తర్వాత మందిరములో ఉన్నటువంటి వస్తువులు. హల్లెలూయా. అంటే మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మనము పుట్టినరోజు జరుపుకుంటున్నాము అంటే మందిరాన్ని మనము ఒక ప్రత్యేకంగా చూసుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అందుకు ఈ విషయాలు చెప్తున్నా. మందిరాన్ని మనము యానివర్సరీ చేసుకుంటున్నామంటే మందిరానికి మనం ఎట్లుంది మన మందిరం? ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటా అంటే పాత బట్టలు వేసుకుంటామండి. ఏమండి? కొత్త బట్టలు కొనుక్కోపోయినా ఉన్న బట్టల్లోనైనా కొత్త వేసుకుంటాం, అవునా కాదా? ఎందుకు? ఈరోజు పుట్టినరోజు స్పెషల్. మరి యానివర్సరీని మనము దేవుని కృపను బట్టి దేవునికి మహిమకరంగా ఈ మందిరములో మనము దీవించబడుతున్నాం. ఈ మందిరములో చేయబడుతున్న ప్రార్థన ద్వారా నీకు కాపుదల కలుగుతుంది. ఈ మందిరములో చేయబడుతున్న ప్రార్థనల ద్వారా నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. ఈ మందిరములో దేవుని వాక్యాన్ని వింటున్నావు. ఈ మందిరములో దేవుని కార్యాలు చూస్తున్నావు. ఈ మందిరములో వచ్చి నువ్వు ప్రార్థన చేసుకోవడం ద్వారా నీ జీవితములో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ మందిరము ద్వారా ఇన్ని మేలులు నేను పొందుకుంటున్నాం. అలాంటి మనము మన మందిరాన్ని, మన గుడిని మనం ఏం చేయాలి? మనకు తోచిన రీతిగా, మనకు సాధ్యమైన రీతిగా, మనకున్న దాంట్లో మందిరాన్ని మనం ఏం చేసుకోవాలి? నీటిగా ఉంచుకోవాలి. ఆమేన్. ఏం చేయాలి? నీటిగా ఉంచుకోవాలి. దానికి కావలసినటువంటి మన వల్ల అయినంత వరకు ఆ మందిరాన్ని మనం ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. మందిరానికి ఏమైనా అవసరతలు ఉంటే వాటిని మనం ఏం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. ఎందుకు? యానివర్సరీ, పుట్టిన రోజుని మనం జరుపుకోబోతున్నాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు, ముందు మందిరం, తర్వాత మందిరములో ఉన్న వస్తువులను మనం ఏం చేయాలి? ప్రత్యేకించాలి. నేను ఎవ్వరికి చెప్పను. ఈ యానివర్సరీకి ఇంకొక 5 రోజులు ఉంది. నేను అడిగి విసిగిపోయా. ఏమండి? శుక్రవారం వరకు, క్షమించండి, గురువారం ఉదయం వరకు ఎవరైనా వచ్చి మందిరాన్ని దయచేసి కడగండి. ఈ వారం కడిగానన్న వారు చేతుల పైకి ఎత్తండి. కడిగారా? తుడిచారా? తుడవడం వేరు, కడగడం వేరు. కడగడం అంటే ఏంటి? కిటికీలు కడగాలి, బయట కడగాలి, లోపల కడగాలి, పైన నీళ్ళతోని మార్కలు గిరికలు అన్నీ కూడా కడుక్కోవాలి. అది కడగడం. అది జనరల్గా చేసేదే. మరి మందిరాన్ని శుభ్రం చేసుకుని డస్ట్, ఈ బాక్సులు అన్నిటి వల్ల పైన కూడా కడగడానికి వీల్లేదు, తుడవడానికి వీల్లేదు, అంత పైనే. ఏం చేయాలి? ఇప్పుడు మందిరాన్ని పుట్టినరోజు చేసుకుంటున్నాం మనం. ఇది దేవుని మందిరం. బైబిల్లో రాయబడి ఉంది, ఇది దేవుని మహిమ నిలుచు స్థలము. హల్లెలూయా. ఏంటి? దేవుని మహిమ నిలిచేటువంటి స్థలం మందిరం. ఇంకా మనం లోతులోకి వెళ్తే దేవుని మందిరములో దేవుని యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంటుందట. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుడు సమృద్ధిని పెట్టాడట. దేవుని మందిరములో దేవుడు స్వస్థతను పెట్టాడట. దేవుని మందిరములో విడుదలను దేవుడు పెట్టాడట. ఇన్ని కలిగినది దేవుని మందిరం. ఆమేన్. ఆ మందిరాన్ని మనము పుట్టినరోజుగా చేసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. నేను చెప్పడం వరకే నా పని. అది చేస్తామా చేయమా మన పని. మీతో పాటు నేను కూడా కలుపుకుంటున్నా. చెప్పడం వరకే సేవకుడు పని, వాక్యం పని.
దాన్ని చేస్తారా చేయరా ఆ సంఘములో ఉన్న వారి పని. ఏమండి, దేవుడు చెప్పడం వరకే. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనందరికి జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ వారితో కూడా అంటున్నాడు, మీరు ప్రతిష్ఠించాలి. హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అందరు నా వైపు చూడండి, దీన్ని రివర్స్లో నేను చెప్తా చూడండి. భోజనము చేసి, మన భాష, మన పద్ధతి, భోజనము చేసి చర్చికి వచ్చి మందిరములో ప్రవేశించి స్నానము చేయకుండా, తెలుసండి కొంతమంది స్నానం చేయకుండా కూడా వస్తారు, నిజమండి. స్నానము చేయకుండా వచ్చి నేల నుండి లేచి అని బైబిల్లో రాయబడింది. మనం కుర్చీలో కూర్చొని, ఇది రివర్స్ మంది. కానీ ఈయన దావీదు రాజు, ఈయన మహారాజు. ఈయన గురించి బైబిల్లో రాయబడ్డ మాట ఏమనుండి, ఆయన నేల నుండి లేచి, ఏమండి ఎక్కడి నుంచి లేచాడట? ఒక మహారాజు ఎక్కడి నుంచి లేస్తా ఉన్నాడు? ఎక్కడి నుంచి లేస్తా ఉన్నాడు? నేల నుంచి. అందుకే బైబిల్లో తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడతాడు. ఆమేన్. తగ్గించుకోవాలి. కుర్చీల విషయమే కానీ, పెద్దరిక విషయమే కానీ, పనుల విషయమే కానీ, నీకున్న హోదా పక్కన పెట్టి, నీకున్న డిగ్నిటీ పక్కన పెట్టి, నీకున్న చదువును పక్కన పెట్టి, నీకున్న ఐశ్వర్యాన్ని పక్కన పెట్టి, నీకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టి, దేవుని మందిరములో, దేవుని సంఘములో, దేవుని యొక్క మందిరములో తగ్గించుకొని ఉపచారము చేయగలిగిన వారు ధన్యులు. ఆమేన్. వారు దేవుని వలన ఉన్నతంగా దీవించబడతారు. ఆమేన్. ఇది యథార్థ సత్యం. అక్కడ దావీదు గురించి చెప్పబడింది. నేల నుంచి దావీదు లేచి ఏం చేస్తా ఉన్నాడట? స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు అంటే మంచి బట్టలు. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు ఈయన? ఎక్కడికి వెళ్తున్నాడు? మందిరానికి. మందిరానికి వెళ్తున్నాడు. మంచి బట్టలు, మంచి బట్టలు. బైబిల్లో రాయబడి తగుమాత్రపు అలంకరణ మీకు చాలు. ఎక్కువ అలంకరణ అనేది మనకుండొద్దు అని బైబిల్లో రాయబడి ఉంది. ఎట్లా మనము నడవాలి అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడట? వేరు వస్త్రములు ధరించి అప్పుడు యెహోవా మందిరములో అడుగు పెడుతున్నాడట. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడు అడుగు పెట్టాలి? ఎలా అడుగు పెట్టాలి? ఇక్కడ దావీదు మహారాజు మనకు ఒక మాదిరిగా కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించగానే ఆయన మ్రొక్కుతా ఉన్నాడు. ఆమేన్ చెప్పాలా అందరూ? ఏం చేస్తా ఉన్నాడు? దేవుని మందిరంలో అడుగు పెట్టగానే నువ్వు ముందొచ్చి మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అది ప్రేయర్ జరగని, ప్రేయర్ జరగకపోని, ప్రేయర్తో సంబంధం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందన్న దాంతో సంబంధం లేదు. నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చావు. దేవుని మందిరములో దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. ఆమేన్. కనుక నువ్వేం చేయాలి? ఆ దేవునికి గౌరవం ఇచ్చి దేవుని మందిరంలోనికి నువ్వు రాగానే దేవునికి మనం మొక్కాలి. ఆమేన్. అది పద్ధతి.
అప్పుడు దేవుని కనుదృష్టి ఎంతమంది ఉన్నా నీ మీద పడుతుంది. హల్లెలూయా. ఎంతమందిలో ఉన్నా నీ మీదనే దేవుని దృష్టి ఉంటుంది. ఎందుకు? నీ భక్తి, నీ నడవడిక దేవుడు క్షుణ్ణంగా చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మ్రొక్కి ఏం చేస్తూ ఉన్నాడట? అప్పుడు ఇంటికి వచ్చి అన్నం తింటా ఉన్నాడట. హల్లెలూయా. బల్లారాధన. భోజనము టిఫిన్ చేయకుండా వచ్చిన వాళ్ళు చేతులు పైకెత్తండి. అంటే మిగిలిన వారు భోజనం చేసి వచ్చారు. ఆరోగ్యం బాలేని వారి గురించి నేను మాట్లాడట్లేదు. ఆరోగ్యం బాలేని గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆ దేవుడు తెలుసు. కానీ ప్రతిసారి ప్రభువు బల్లలో మనం పాలు పొందేటప్పుడు ఉపవాసముతో ఏమి తినకుండా సిద్ధపాటు కలిగి దేవుని మందిరములోనికి నువ్వు వచ్చే ముందే శ్రద్ధగా మంచిగా తలంటుకొని లేదా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆయన బలలో పాలు పొంది అప్పుడు నీ ఇంటికి వెళ్ళి నువ్వు భోజనం చేసుకోవాలి. ఆమేన్. మహారాజుకి ఏముందండి? పంచపక్ష పరమాన్నాలు ప్రతిరోజు తింటాడు ఆయన. అలాంటి వ్యక్తి కడుపు మార్చుకోవడం సాధ్యమా? మన పట్టుమని వారానికి 3-4 సార్లు కూడా చికెన్ తినలేము మనం, అంటే అంత స్తోమత లేదు. అటువంటి మనమే ఏమండి ఒక పూట ఉండలేము తినకుండా. మరి పంచపక్ష పరమాన్నాలు ప్రతిరోజు తినేటువంటి వ్యక్తి కడుపు మార్చుకొని ఆకలిని చంపుకొని దేవునికి భయపడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందు దేవుని మందిరం, ముందు ప్రార్థన, ముందు దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. ఆ తర్వాతే నేను వచ్చి భోజనం చేయాలి. ఆమేన్. నేను రాజునైతేంది, ఎవరినైతేంది, దేవుడి ముందు అందరూ సమానులే. అందుకే అక్కడ అంటున్నాడు ఆయన, భోజనం చేస్తూ ఉన్నాడు. అప్పుడు తీసుకురండి భోజనం అనగానే అప్పుడు పనోళ్ళు వచ్చి వడ్డిస్తూ ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? దేవుని మందిరం, దేవుని మందిరానికి మనం ఎలా వస్తున్నాం? నేను ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నాను అంటే, బైబిల్లో ఒక మాట ఉంది, అది నేను లాస్ట్లో చెప్పాలనుకున్నా, నాకు సమయం లేదు కాబట్టి ముందుగానే చెప్తున్నా. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. విస్తారముగా కావలనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుచున్నారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దీంట్లో చాలా లోతైన మర్మం ఉంది, లోతైన నిజమైన సత్యం ఉంది. ఏంటా సత్యం అంటే, మీరు విస్తారముగా పండాలి నా పంట, ఈ నెలంతా కూడా నేను ఫుల్ డబ్బులు సంపాదించాలి, ఈ నెలంతా కూడా నాకు ఫుల్ రాబడి ఉండాలి అని చాలా నువ్వు కోరుకుంటున్నావు. కానీ నీకు కొంచెమే పండిందట. నెల తిరిగేసరికి కొంచెమే నీ చేతుల్లో ఉందట. ఇంత కష్టపడినా కానీ తిరిగి నీ చేతుల్లో కనబడేది కొంచెమేనట. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతున్నారట. నీకు లేదా ప్రశ్న? నీకు లేదా ఈ ప్రశ్న? ఎందుకు నేను ఇంత కష్టపడ్డా నెల తిరిగేసరికి కొంచెమే ఉంటుంది?
ఎందుకు నేను ఇంత కష్టపడ్డా, ఇంత ప్రయాసపడ్డా, ఇంత ప్రార్థన చేసినా, ఇంతగానం మొరపెట్టినా, ఇంత ఆశపడినా కొంచెమే నాకెందుకు వస్తుంది? నేను ఎవరిని దోచుకోవట్లేదే, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదే, నేను ఎవరిని బాధ పెట్టట్లేదే. నిజమే, నువ్వెవరిని దోచుకోవట్లే, నువ్వేం పాపం చేయట్లే, నువ్వెవరిని అన్యాయం చేయట్లే. కానీ అసలైన కారణం ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నా మందిరాన్ని నువ్వు పట్టించుకోవట్లే. కారణం అది నువ్వు పాపం చేస్తున్నావని కాదు, నువ్వు దేవునికి లోబడట్లేదని కాదు, నువ్వెవరికో అన్యాయం చేస్తున్నావని కాదు. నా మందిరమును పాడైపోయి ఉండగా, నా మందిరమునకు అవసరతలుండగా నీ అవసరతలు తీర్చుకుంటున్నావు. నా మందిరానికి పని అవసరమై ఉండగా నీ పని చేసుకుంటున్నావు. నా మందిరములో ఒక కొరత ఉంటూ ఉండగా నీ కొరతలు తీర్చుకుంటున్నావు. నా మందిరములో ఒక కష్టం వచ్చి పడి ఉంటూ ఉండగా నీ కష్టాల కోసం పరిగెడుతున్నావు. అది కారణం, అది కారణం. ఏంటి 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 అని ఒక పెద్ద ప్రశ్న పెట్టుకున్నావు కదా నీ ముందు. దేవుడు చెప్తున్నాడు జవాబు. దేవుని మందిరానికి ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని మందిర సమస్య కోసం నువ్వు నిలబడకుండా నీ సమస్యల కోసం నువ్వు ప్రాకులాడితే దేవుడికి నచ్చదు. బైబిల్లో రాయబడి ఉంది, మనమందరము దేవుని మందిరం. ఆ దేవుని మందిరమైన మనమే ఆ దేవుని మందిరము గురించి పట్టించుకోకపోతే ఇంకా దేవునికి ఆ మందిరం ఎందుకు? ఎందుకు? అందుకే అక్కడ అంటున్నాను, నేను దాన్ని చెదరగొట్టి తిని. ఎంత బాధకరమైన విషయం, ఎంత బాధకరమైన విషయం. కుటుంబరామయ్య గారి గురించి ఒక సాక్ష్యం చెప్తా. ప్రార్థన చేయండి పాటల బుక్ కోసం. ఆ పాటల బుక్లో కూడా కుటుంబరామయ్య గారి సాక్ష్యం మొత్తం కూడా రెడీ చేసి పెట్టాడు, తన స్వహస్తాలతో రాసి పెట్టాడు అయ్యగారు. బతుకున్నప్పుడే దాన్ని ప్రింట్ చేయాలని అనుకున్నారు కానీ కుదరలే. గత 6 నెలల నుంచి నేను ప్రయాసపడుతున్నా పాటల బుక్ ప్రింట్ చేయాలి అని. ప్రార్థన చేస్తున్నాం కనుక ఖచ్చితంగా దేవుడు సహాయం చేయక మానడు. ఆమేన్. అయితే 14 నెంబర్లో ఐపీసీ చర్చ్ ఉంది. ఎంతమంది తెలుసు? 14 నెంబర్లో పెంతెకోస్త్ చర్చ్. అక్కడ పశువుల ఆసుపత్రి ఉంది. ఎంతమంది తెలుసు? ఇవి తెలుస్తాయి, గుళ్ళు తెలియవు. దానికి పక్క లైన్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ రోడ్డు అంతా దూరం పోతుంటుంది చర్చి. ఆ సంఘంలో కుటుంబరామయ్య గారు సంఘ పెద్దగా ఉన్నాడు. భయంకరమైన సమస్య వచ్చి పడింది. ఐపీసీ ఆ పాస్టర్ గారిని ఆ మందిరం నుంచి ఎల్లగొట్టే దినాలు వచ్చేసాయి. సంఘము చీలిపోయింది. 2 వర్గాలయ్యి, ఒక వర్గము ఆయన అవసరం లే మాకు అని పైనున్న అధికారులకు లెటర్లు రాసి ఆయన్ని పంపించేయాలి. లేనిపోని నెపాలు మోపి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న టైంలో అందరూ కూడా వెళ్ళిపోతే కుటుంబరామయ్య గారు ఒక్కరే నిలవబడి చివరికి కోర్టు దాకా వెళ్ళి దేవుని సేవకుడి కోసం నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ అవసరం ఉంది? దేవుని సేవకుడికి అవసరం ఉంది. ఆ దేవుని మందిరాన్ని, దేవుని యొక్క మందిరములో యాజకత్వం చేస్తున్న సేవకునికి అవసరం ఉందని నీకు తెలిసి కూడా ఆ అవసరతలలో నువ్వు పాలు పొందకుండా నీ అవసరతల కోసం నువ్వు ఎప్పుడైతే ప్రాకులాడతావో అది దేవుడికి నచ్చదు. దేవుని మందిరములో ఒక అవసరత ఉంది, దేవుని మందిరములో ఒక నష్టం కలిగింది, దేవుని మందిరములో ఒకటి పాడైపోయింది, దేవుని మందిరములో ఒక నష్టం కలుగుతుంది. ఆ టైములో దేవుని బిడ్డలని చెప్పుకునేవారు, దేవుని సంఘం అని చెప్పుకునేవారు, దేవుడు మమ్మల్ని కన్నాడు, మా కొరకు రక్తం కార్చాడు అని చెప్పుకునేవారు ఆ దేవుని మందిరము కోసం పట్టించుకోకుండా
దేవుని మందిరము కోసం ప్రయాసపడకుండా, దేవుని మందిరం కోసం నిలవబడకుండా వారి సొంత పనులు, సొంత కుటుంబాలు, సొంత ఇష్టాలు, సొంత అవసరత కోసం నిలబడితే ఇది న్యాయమా? నీ కుటుంబాన్ని ఇచ్చింది ఎవరు? నీకు ఉద్యోగాన్ని ఇచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? నీకు బిడ్డల్ని ఇచ్చింది ఎవరు? ఈరోజు నిన్ను బ్రతికించింది ఎవరు? ఆ దేవుని పని కోసం, దేవుని పనికి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు నిలబడాలి? నిలవబడకపోతే బైబిల్లో రాయబడి ఉంది, యెహోవా కార్యమును, యెహోవా పనిని, దేవుని పనిని అశ్రద్ధగా చేసేవాడు, చులకనగా చూసేవాడు, పట్టించుకునేవాడికి శాపం వస్తుందట. బైబిల్లో ఉంది. ఎందుకు మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి? బహుశా ఇదే కారణమేమో. ఎన్ని రోజులైతుంది దేవుడి మందిరంలో నువ్వు ఊడ్చి? ఎన్ని రోజులైతుంది దేవుడి మందిరంలో నువ్వు కుర్చీలు తుడిచి? ఎన్ని రోజులు అవుతుంది దేవుడి మందిరంలో పావు గంట గడిపి? ఎన్ని రోజులు అవుతుంది ఒక రోజంతా దేవుడి మందిరంలో నువ్వు గడిపి? ఎన్ని రోజులు అవుతుంది దేవుని మందిరం కొరకు నువ్వు సహాయపడి? ఎన్ని రోజులు అవుతుంది దేవుని మందిరం గురించి నువ్వు ఆశపడి? నీ మనస్సాక్షికి తెలియదా? నీ అంతరాత్మకు తెలియదా? అక్కడ అంటున్నాడు, విస్తారముగా మీరు కోరుకున్నారు, కానీ కొంచెమే. బా, ఎంత బాధకరమైన మాట. దేవుడు అంటున్నాడు, దేవుని మందిరము పాడైపోగా నీ ఇల్లు కట్టుకుంటున్నావు నువ్వు. ఎంత బాధకరమైన మాట. దేవుని మందిరము పాడైపోతే, దేవుని మందిరము నాశనమైపోతే, దేవుని సంఘములో ఒక బిడ్డకి కష్టం వస్తే నువ్వు ఇంట్లో ఏం చేసుకుంటున్నావు? పిండి వంటలు చేసుకుంటున్నావు. దేవుని మందిరంలో ఒక బిడ్డకి బాధ కలిగితే పరామర్శించాల్సింది పోయి నీ స్నేహితులతో, బంధువులతో సుఖంగా నవ్వుకుంటూ తిరుగుతున్నావు. ఇవి కాదా దేవుడికి బాధ కలిగించే విషయాలు? ఇవి కాదా దేవుని మందిరము? దేవుని మందిరం అంటే ఎవరు? నువ్వు నేనే. దేవుడి మందిరం అంటే ఇది కాదు, నువ్వు నేనే. మరి ఆ దేవుని మందిరము పాడైపోయినప్పుడు, దేవుని మందిరము బాధల్లో ఉన్నప్పుడు, దేవుని మందిరం అని చెప్పుకున్న బిడ్డలు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదరించకుండా, అందుకే యేసు ప్రభు అంటాడు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను చూడ్డానికి రాలేదు. శిష్యులతో అంటాడు యేసయ్య, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి రాలేదు. నేను దిగంబరినై అంటే బట్టలు లేని స్థితిలో ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. నేను ఆకలి కొనినప్పుడు మీరు నాకు అన్నం పెట్టలేదు. వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే, ఎంత బాధ కలిగి, ఏంటి ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొన్నావు? నిన్ను అట్లా వదిలిపెట్టామా మేము? నీకెప్పుడు అన్నం పెట్టలే? నువ్వెప్పుడు జైల్లోకి వెళ్ళావు? నిన్నెప్పుడు చూడలే? నాలాంటి ఒక సహోదరుడు నీ సంఘములో, నీ మందిరములో ఉన్న ఒక వ్యక్తి అనారోగ్యముతో ఉంటే నువ్వు పరామర్శించకపోతే నన్ను పరామర్శించనట్టే. ఒక వ్యక్తికి అవసరత, బట్టలు లేవు సరిగా, తినడానికి తిండి లేదు సరిగా, ఆ వ్యక్తికి నువ్వు తిండి పెట్టకపోతే, నీ దగ్గర 3 రోజులకు సరిపడా తిండి ఉంది, ఒక్కరోజు తిండి పెట్టడానికి ఏంటి? ఈరోజు సరిపడా డబ్బులు నీకున్నాయి, ₹1 సహాయం చేయడానికి ఏంటి? అందుకే అంట, ఎందాక మీరే, మీ ఇండ్లే, మీ కుటుంబమే, మీ పరిస్థితులే, నీ జీవితమే, నీ భార్యే, నీ పిల్లలే, నీ ఉద్యోగమే, వాటి గురించే నీ పని. దేవుని మందిరము పాడైపోతా ఉంటే, దేవుని మందిరములో ఉన్న ప్రజలు, సంఘము నశించిపోతా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం? యానివర్సరీ చేసుకోబోతున్నాం, మనం పుట్టినరోజు చేసుకోబోతున్నాం. కనీసం ఇప్పుడైనా ఆ మందిరానికి ఇవ్వవలసిన విలువ, ఆ మందిరాన్ని చేసుకోవలసిన రీతిగా మనం సెలబ్రేషన్స్ చేసుకుంటేనే దానికి ఒక అర్థం. ఆమేన్. అందుకే అక్కడ అంటున్నాడు, మీరు
మందిరములోనికి జాగ్రత్తగా, శ్రద్ధగా, భయభక్తులతో యెహోవాను సేవించరండి. హల్లెలూయా. మీకు ఒక్క మాట చెప్తా, టైం అయిపోయింది. చివరి మాట బైబిల్లో రాయబడి ఉంది, తీసి చూపించడానికి సమయం లేదు. కానీ విశ్రాంతి దినమున మీరు, మీ పిల్లలు, మీ ఇంట్లో పనిచేసేటువంటి పనివారు, మీ ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులే కానీ ఏవైనా సరే విశ్రాంతి దినం, ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయకుండా, వాక్యం వినకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి మొక్కకుండా, దేవునికి సాగిలపడకుండా, దేవుణ్ణి అడగకుండా ఎవరు మీ ఇంటి కాడ కనీసం అగ్గి పుల్ల కూడా ముట్టించకూడదు. ఇది దేవుడు చెప్పిన మాట. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? పిల్లలు దండిగా పెట్టి మనం కూడా బాగా తిని మళ్ళీ మధ్యాహ్నం పోయేసరికి లేట్ అయిపోద్ది కాబట్టి వండుకొని 9:30 కదా 11ంటికి పోయినా ఏం కాదు. ఏమన్నాడు అయ్యగారు? ఎవరి కోసం వస్తున్నావండి? ఇవన్నీ నీ కుటుంబములో ఒక అడ్డుగా మారిపోతున్నాయేమో. ఈ పొరపాట్లు, ఈ తప్పిదాలు నీకు తెలవకుండానే చేసేటువంటి ఈ పొరపాటులన్నీ నీకు దేవునికి మధ్యలో ఒక అడ్డుగా మారిపోయాయేమో. కానీ దేవుడు చెప్పిన మాట, కనీసం నీ ఇంట్లో పశువు కూడా తినొద్దు. బైబిల్లో ఉంది. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఏంటి? పాపం. మరి ఇప్పుడు దేవుడు ఏం చెప్పిండు బైబిల్లో? మధ్యాహ్నం వరకు, ఆరాధన అయిపోయేంత వరకు, విశ్రాంతి దినం అయిపోయేంత వరకు ఏం చేయొద్దు. అయినా దేవుడు కృప చూపించి మన మీద ఆయన కోపాన్ని చూపించక, అయినా మనల్ని ప్రేమిస్తూ ఉంటే కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం? సమయానికి రాలేకపోతున్నాం. తింటే తిన్నాం, చేసుకున్నాం, సమయానికి రావచ్చు కదా. ఎవరి కోసం మనం ఇంత ప్రయాస? దేవుని మందిరములో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం? అది మనకు తెలవకుండానే ఒకరోజు ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆ మాటను చూపిస్తూ, తండ్రుల పాపాలు, తల్లిల పాపాలు, తాత ముత్తాతల పాపాలు వాళ్ళ పిల్లలకు అంటుతాయట. బైబిల్లో రాయబడి ఉంది. ఏలుబడి చేస్తాయి అని రాయబడి ఉంది. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు ప్రార్థనలో ఉంటారో, ఎవరైతే బ్యాప్టిజం తీసుకొని దేవునిలో నమ్మకంగా ఉంటారో, వారి మీద ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పాప శాపాలు ఏలుబడి చేయకుండా దేవుడు తప్పిస్తాడు. ఆమేన్. తప్పిస్తాడు దేవుడు. ఇప్పుడు అవి ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి అంటే ప్రశ్న ఉంటుంది, ఎందుకు ఇట్లయితుంది? నేను మంచిగా ప్రార్థన చేసుకుంటున్నా కదా, ఎవరి గురించి నేనేం అనట్లే కదా, నేను ఏమీ దేవుణ్ణి బాధ పెట్టట్లే కదా, నేను ఎంత తిట్టినా నేనే పడుతున్నా కదా, అందరిని నేను ప్రేమిస్తున్నా కదా, ఎందుకు 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 అనే ప్రశ్న మన దగ్గర రావచ్చు. ఒకవేళ నీకు తెలవకుండా ఏవైనా నిన్ను, నీ కుటుంబాన్ని శాపాలు వెంబడిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మరి అవి ఎలా పోతాయి గారు? అవి ఎలా పోతాయి అంటే బైబిల్లో కొన్ని విషయాలు రాయబడ్డాయి. అవన్నీ చెప్పడం సమయం లేదు. కానీ తెలిసి చేసింది, తెలియక చేసింది, కళ్ళకు కనబడేది, కంటికి కనబడంది,
ప్రార్థనలో జయించగలిగే జ్ఞానం మనకు ఉండాలి. ఆమేన్. క్షమించు ప్రభువా, నేను ఒక చెల్లిని ఇట్లా అన్నా అని నేను అడిగాను అనుకోండి, నేను ఆమెను అన్న కాబట్టి దేవుడు క్షమించాను. నేను తెలవకుండా బాధ పెట్టినా అది నాకు తెలవట్లే, ఆ జ్ఞానం నాకు లేదు. తెలవకుండా బాధ పెట్టిన ఇప్పుడు అది బాధేగా, నా వల్ల ఆమె బాధపడిందిగా, నా వల్ల ఆమె ఇబ్బంది పడిందిగా. ఇప్పుడు అది ఏమవుతుంది, నా మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఆ జ్ఞానం నాకు లేదనుకోండి, ప్రభువా నేను ఆమెను బాధ పెట్టిన, నాకు క్షమించు అని ప్రార్థన చేస్తా. నాకు తెలిసి చేసిన కాబట్టి నేను ఆ తప్పును దేవుని దగ్గర అడిగాను కాబట్టి దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు నేను తెలవకుండా చేసింది నాలో ఉంది, కానీ దాన్ని తెలుసుకునే జ్ఞానం నాకు లేదు. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల నేను ప్రార్థన చేయట్లే. ఇప్పుడు ఏమైపోతుంది, ఇది మెల్లగా 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 బలమైన అడ్డుబండగా మారిపోద్ది. అందుకే తెలిసి చేసినా తెలియక చేసినా వాటిని కూడా క్షమించమని దేవుణ్ణి అడగాలి. ప్రత్యక్షంగా చేసినా పరోక్షంగా చేసినా వాటిని క్షమించమని దేవుణ్ణి అడగాలి. మన కంటికి కనబడే వాటినే కాదు, కంటికి కనబడనివి కూడా ఏమైనా మా తల్లిదండ్రులు, మా పిల్లలు నేను చేసిన శాపాలు పాపాలు ఏమైనా ఏలుబడి చేస్తుంటే వాటన్నిటిని కూడా యేసు నామమున తొలగించు అని ప్రార్థన చేయాలి. ఆమేన్. కంటికి కనబడేటివి కాదు. ఈ రకమైన జ్ఞానముతో ఎవరైతే ప్రార్థన చేస్తారో అప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల మీద ఏలుబడి చేయకుండా ఉంటాయి. దేవునికి స్తోత్రం. మందిరములో ఆయన ఆ మాట చెప్తూ, ఒక దైవ సేవకుడు, మందిరములో నువ్వెప్పుడైతే